మనిషి మృగం లక్షణాలు గలవారు అందరికీ అందులో వేస్తాడు. అందులో ప్రేమ కనికరం ఉండదు. నిజంగా యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ హృదయం ప్రేమ కనికరంతో ఉండాలి. కాబట్టి అలాంటి వారు తప్పు చేస్తే నన్ను క్షమించండి అంటారు. అలా హృదయం కఠినంగా ఉన్నవారు బండరాయిలు ఉన్నోళ్ళు వాళ్ళు ఎప్పుడు క్షమించమని అనరు. వాళ్ళు ఏమంటారు తెలుసా, నేనే రైటు, నేనే కరెక్టు. ఫరో అన్నాడు, ఉదయము కఠినం తీరిపోయిందట. దేవుడి వాక్యాలు మరి ఆయనకు అర్థం అవ్వట్లే. మోసే ఎంతసేపు చెప్పినా ఆయన వినట్లేదు. దేవుడైన యెహోవా నిన్ను తీరుస్తాడన్నా వినలేదు. అది చివరికి దేవుడు ఫరో తీసుకెళ్ళి నీటిలో ముంచేసాడు. అప్పుడు దాకా వాడికి బుద్ధి రాలేదన్నమాట. కఠిన హృదయాలు దేవుడి మాట వినరు సుమా. అలాగే దేవుడి మాటలు ఎలా ఉండేవండి, వాళ్ళకి నచ్చవు దేవుడి మాటలు. దేవుడి మాటలు అనగానే లేచి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుడి వాక్యం అనగానే లేచి కఠిన హృదయాలు కలవాలి. అలాంటి వాడు ఫరో.